నమస్కారం. పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్న మీ అందరికీ ఈరోజు కరెంట్ అఫైర్స్ విశ్లేషణకు స్వాగతం. మీ అందరికీ తెలుసు, కరెంట్ అఫైర్స్ ఎంత ఫాస్ట్గా మారుతున్నాయో మన ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా అంతే డైనమిక్గా మారిపోతోంది, రైట్? సో ఈరోజు మనం ఏం చేయబోతున్నామంటే డిఫరెంట్ న్యూస్ పేపర్స్ నుంచి ఎగ్జామ్ సిలబస్కి పక్కాగా మ్యాచ్ అయ్యే చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ని కవర్ చేయబోతున్నాం. జస్ట్ చదవడం కాదండోయ్, వాటిని ఎలా అనలైజ్ చేయాలి, ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలో మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇక అస్సలు లేట్ చేయకుండా ఈరోజు టాపిక్స్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం కవర్ చేయబోయేది సైన్స్ అండ్ స్పేస్ టెక్నాలజీ, హిస్టరీ, ఎలక్షన్ పాలిటీ, ఎకానమీ అండ్ ఫైనలీ స్పోర్ట్స్ అండ్ అవార్డ్స్. ఎగ్జామ్లో హై వెయిటేజ్ ఉండే సైన్స్ అలాగే హిస్టరీ మీద మనం కొంచెం ఎక్కువ ఫోకస్ పెడదాం, ఓకేనా? తద్వారా తక్కువ టైంలో మనం ఎక్కువ స్కోర్ చేయగలం. రైట్, మనం మొదటి విభాగం సైన్స్ అండ్ స్పేస్ టెక్నాలజీ. డిఫెన్స్లో, స్పేస్లో మన ఇండియా సాధిస్తున్న అద్భుతమైన విజయాల గురించి ఇక్కడ చూద్దాం. ఇక్కడ అసలు ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే స్మార్ట్ టెక్నాలజీ. దీని ఫుల్ ఫామ్ ఒక్కసారి గమనించండి. సూపర్ సోనిక్ మిసైల్ అసిస్టెడ్ రిలీజ్ ఆఫ్ టార్పిడో. మన డిఆర్డిఓ వాళ్ళు ఇండియన్ నేవీ కోసం డెవలప్ చేసిన పక్కా స్వదేశీ టెక్నాలజీ ఇది. అసలిది ఎందుకు గేమ్ చేంజర్ అంటారా? జనరల్గా సబ్మెరీన్స్ని కొట్టే టార్పిడోలకి రేంజ్ చాలా తక్కువ ఉంటుంది. కానీ ఈ స్మార్ట్ సిస్టంలో ఏమవుతుందంటే ఒక సూపర్ సానిక్ మిసైల్ని క్యారియర్గా వాడతారన్నమాట. అంటే 100 కిలోమీటర్లు మిసైల్ స్పీడ్తో వెళ్ళి కరెక్ట్గా శత్రువుల సబ్మరీన్ దగ్గరికి వెళ్ళాక నీటిలోకి ఆ టార్పిడోని వదిలేస్తుంది. భలే ఉంది కదూ ఐడియా? దీనివల్ల మన నేవీ యాంటీ సబ్మరీన్ వార్ఫేర్ కెపాసిటీ ఆమాంతం పెరిగిపోతుంది. సో ఈ అబ్రివియేషన్ అండ్ ఈ కాన్సెప్ట్ ఎగ్జామ్కి మస్ట్ అండ్ షుడ్గా గుర్తుపెట్టుకోవాలి. సైన్స్ అండ్ టెక్నాలజీలోనే మనం మాట్లాడుకోవాల్సిన ఇంకో బ్రేక్ థ్రూ ఇస్రో వారి ప్రతిష్టాత్మక గగన్యాన్ మిషన్. రీసెంట్గా ఇస్రో క్రూ ఎస్కేప్ సిస్టమ్ పైన చాలా ఇంపార్టెంట్ టెస్ట్స్ కండక్ట్ చేసింది. రేపొద్దున మన వాళ్ళని స్పేస్లోకి పంపినప్పుడు ఏమాత్రం చిన్న ఎమర్జెన్సీ వచ్చినా ప్రాణాలు కాపాడటానికి ఈ ఎస్కేప్ సిస్టమే ఆధారం. ఇదెలా పనిచేస్తుందో తెలుసా? లాంచ్ ప్యాడ్ పైన కానీ లేదా రాకెట్ గాల్లో ఉన్నప్పుడు కానీ ఏదైనా ప్రాబ్లం వస్తే అందులోని పవర్ఫుల్ మోటార్లు ఒక్కసారిగా ఫైర్ అయ్యి ఆ ఆస్ట్రోనాట్స్ ఉండే క్రూ మాడ్యూల్ని రాకెట్ నుంచి విడదీసి చాలా దూరం తీసుకెళ్లి పారాషూట్ల సాయంతో సేఫ్గా సముద్రంలో దించేస్తాయి. ఎగ్జామ్స్కి ఇస్రో టెక్నాలజీ అప్డేట్స్, స్పెషల్లీ ఇలాంటి సేఫ్టీ సిస్టమ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇక మన రెండో విభాగానికి వచ్చేద్దాం. ఇది కంప్లీట్గా చరిత్ర అలాగే మన ఎలక్షన్ పాలిటీకి సంబంధించింది. ఏన్షియంట్ హిస్టరీ నుంచి మోడర్న్ పాలిటీ వరకు ఉన్న కీ అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. హిస్టరీ చదివేటప్పుడు ఇలాంటి ఆర్కియలాజికల్ డిస్కవరీస్ అస్సలు వదలకూడదు. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా దగ్గర రీసెంట్గా జరిగిన తవ్వకాల్లో శాతవాహనుల కాలం నాటి కొన్ని అరుదైన టెర్రకోట వస్తువులు అంటే మట్టితో చేసిన కళాఖండాలు బయటపడ్డాయి. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిందేంటంటే ఈ శాతవాహనుల కాలం క్రీస్తు పూర్వం 2వ శతాబ్దం నుంచి క్రీస్తు శకం 2వ శతాబ్దం వరకు ఉండేది. ఈ దొరికిన టెర్రకోట బొమ్మలు జస్టేవో మట్టి బొమ్మలు కావండి. ఆనాటి ట్రేడ్ రూట్స్ ఎలా ఉండేవి, ప్రజల లైఫ్ స్టైల్ ఏంటి, వాళ్ల ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఎంత డెవలప్ అయింది లాంటి ఎన్నో విషయాలకి ఇవి లైవ్ ఎగ్జాంపుల్స్ లాంటివి. ఏన్షియంట్ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సైట్ పేరు దొరికిన వస్తువుల కాలం. ఇవి పక్కాగా నోట్ చేసుకోండి. ఇప్పుడు కాస్త మోడర్న్ పాలిటీ వైపు వెళ్తే ఇక్కడో ఇంట్రెస్టింగ్ ఇనిషియేటివ్ ఎలా బిల్డ్ అయిందో చూద్దాం. ఎలక్షన్ కమిషన్ ఈ లోక్సభ ఎన్నికల్లో ఓట్ ఫ్రమ్ హోమ్ అనే కొత్త ఫెసిలిటీని తీసుకొచ్చింది. అయితే పాలిటీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన డేటా ఒకటుంది. ఈ ఆప్షన్ అందరికీ కాదు సుమా, కేవలం 85 ఏళ్లు పైబడిన వాళ్లకి అండ్ కనీసం 40% వైకల్యమున్న దివ్యాంగులకి మాత్రమే ఈ అవకాశం కల్పించారు. అసలెందుకిలా చేశారంటే సింపుల్, దేశంలో ఓటింగ్ పర్సెంటేజ్ పెరగాలి, ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం అవ్వాలి అని. రీసెంట్ రివ్యూ డేటా చూస్తే దీనివల్ల టర్నౌట్ కూడా భలే పాజిటివ్గా వస్తోందట. సో ఎలక్షన్ రీఫార్మ్స్ టాపిక్ కింద దీన్ని మనం ఖచ్చితంగా చదువుకోవాలి. మన నెక్స్ట్ విభాగం ఎకానమీ మరియు రీజనల్ అప్డేట్స్. ఇందులో మన మ్యాక్రో ఎకానమిక్ గ్రోత్ రేట్ ప్రొజెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. సో ఇక్కడ అత్యంత కీలకమైన పాయింట్ ఏంటంటే ఈ 7.0% అనే నంబర్. రీసెంట్గా ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంటే ఐఎంఎఫ్ వాళ్ళు రిలీజ్ చేసిన రిపోర్ట్ ప్రకారం 2026-27 ఫైనాన్షియల్ ఇయర్కి గాను మన ఇండియా జీడీపీ గ్రోత్ రేట్ 7.0% ఉంటుందని ఒక స్ట్రాంగ్ అంచనా వేశారు. బట్ గైస్, ఎగ్జామ్లో కేవలం ఈ నంబర్ మాత్రమే కాదు కదా, దాని వెనుకున్న రీజన్స్ కూడా అడుగుతారు. ఇంత గ్రోత్ ఎందుకుంటుంది? 1, మన దేశంలో ఉన్న స్ట్రాంగ్ ఇంటర్నల్ డిమాండ్. 2, పెరుగుతున్న వర్కింగ్ పాపులేషన్. అండ్ 3, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద గవర్నమెంట్ చేస్తున్న భారీ ఇన్వెస్ట్మెంట్స్.
ఈ 3 ఫ్యాక్టర్స్ వల్లే ఎకానమీ ఇంత స్పీడ్గా దూసుకెళ్తోందని రిపోర్ట్ చెప్తోంది. సో ఈ బ్యాక్గ్రౌండ్ రీజన్స్ని అస్సలు మర్చిపోకండి. ఇక రీజనల్ జాగ్రఫీ అండ్ ఎకానమీ పరంగా చూస్తే తెలంగాణలోని గోదావరి బేసిన్ ప్రాజెక్టుల నీటి లభ్యతపైన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఒక హై లెవెల్ రివ్యూ కండక్ట్ చేసింది. ఎగ్జామ్స్లో రీజనల్ మ్యాప్ పాయింటింగ్కి ఇలాంటివి చాలా యూజ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ అయిన కాళేశ్వర ప్రాజెక్ట్ కానివ్వండి, లేదా ఖమ్మం, భద్రాద్రి జిల్లాలకు నీరందించే సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ కానివ్వండి, ఇవన్నీ ఈ గోదావరి బేసిన్లోనే ఉన్నాయి. అసలు ఈ ప్రాజెక్టులు గోదావరి నదిపై ఎక్కడ ఉన్నాయి, ప్రాణహిత లాంటి ఉపనదులు ఎక్కడ కలుస్తున్నాయి, ఏ జిల్లాలకి ఇవి లైఫ్ లైన్ లాగా మారాయి, ఇలాంటి డీటెయిల్స్ని మ్యాప్ పక్కన పెట్టుకుని మరీ క్లియర్గా నేర్చుకోవాలి మీరు. రైట్, ఇక మన ఫైనల్ సెక్షన్లోకి వచ్చేద్దాం. క్రీడలు మరియు లిటరరీ అవార్డ్స్. ఇందులో కొన్ని ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ అచీవ్మెంట్స్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ ఇది దేన్ని అద్భుతంగా వివరిస్తుందంటే, డిఫరెంట్ ఫీల్డ్స్లో మన వాళ్లు ఎగిరేస్తున్న విజయ పతాకాలని. ముందుగా స్పోర్ట్స్ చూద్దాం. చైనాలోని షాంఘైలో జరిగిన ఆర్చరీ వరల్డ్ కప్లో మన ఇండియన్ విమెన్స్ కాంపౌండ్ టీం ఏకంగా గోల్డ్ మెడల్ కొట్టేసి హిస్టరీ క్రియేట్ చేసింది. జ్యోతి సురేఖ వెన్నం, అదితి స్వామి, పర్నీత్ కౌర్, ఈ 3 పేర్లు బాగా గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్, లిటరేచర్లో అత్యున్నత పురస్కారమైన 58వ జ్ఞానపీఠ్ అవార్డును రీసెంట్గా 2 లెజెండ్స్కి అనౌన్స్ చేశారు. ఫేమస్ ఉర్దూ పోయెట్ అయిన గుల్జార్ గారు, అలాగే గొప్ప సంస్కృత పండితులైన జగద్గురు రాంభద్రాచార్య గారు ఈ ప్రెస్టీజియస్ అవార్డుకి సెలెక్ట్ అయ్యారు. ఎగ్జామ్స్కి వెళ్లే ముందు ఈ అవార్డ్స్ అండ్ విన్నర్స్ పేర్లు పక్కాగా మీ ఫింగర్ టిప్స్ మీద ఉండాలి. సో ఈరోజు విశ్లేషణ చూశారు గదా. ఒక పక్క ఫ్యూచర్ని డిసైడ్ చేసే స్మార్ట్ మిసైల్ లాంటి అడ్వాన్స్డ్ ఇండిజినస్ టెక్నాలజీ, మరోపక్క మన మూలాలను గుర్తుచేసే శాతవాహనుల కాలం నాటి టెర్రోకోటా కళాఖండాలు. ఈ 2 టాపిక్స్ ఇప్పుడు హెడ్లైన్స్లో ఉన్నాయి. మరి రాబోయే ఎగ్జామ్ సైకిల్స్లో ఈ రెండిట్లో ఏది క్వశ్చన్ పేపర్స్ పైన ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుందని మీరు అనుకుంటున్నారు? సైన్స్ అనేది ఎప్పటికప్పుడు కొత్త ఫ్యూచర్ని చూపిస్తుంటుంది, కానీ హిస్టరీ అనేది తవ్విన కొద్దీ మనకి కొత్త కొత్త విషయాలను నేర్పిస్తూ మనల్ని ఛాలెంజ్ చేస్తూనే ఉంటుంది. ఈ రెండిటి మధ్య ఉన్న బ్యాలెన్స్ని అర్థం చేసుకోవడమే ఒక యాస్పిరెంట్గా మీ సక్సెస్ సీక్రెట్. ఈ చిన్న లాజిక్ని ఆలోచిస్తూ ఉండండి. సో బాగా చదవండి, ఎప్పటికప్పుడు ఈ కీ పాయింట్స్ని రివిజన్ చేసుకోండి. ఆల్ ది వెరీ బెస్ట్. మళ్ళీ ఇంకో సెషన్లో కలుద్దాం.